ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అజయ్, అమ్మా, ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించేది, గౌరవించేది ఎవరినో తెలుసా? నిన్నే. నీ తర్వాతే నన్ను. ఐ లవ్ మై సెల్ఫ్. అలాంటిది నన్నే ఎవరైనా నమ్మించి మోసం చేస్తే నేనెలా ఊరుకుంటాను? నా ఈగోని టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఇక నుంచి నేను చూపిస్తాను. ఆయుధం చేతికొచ్చింది కదా, ఇంకా చూస్తావేంటి? బీ ఆన్ వర్క్. మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్, ఐఎమ్ కమింగ్. నీ పరువుని, నీ మొగుడి గౌరవాన్ని రోడ్డుకిడుస్తాను. అను, అను, తనేమో లోపల ఆలోచిస్తూ కూర్చున్నాడు. నువ్విక్కడ బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? కనీసం ఈ జ్యూస్ అయినా తాగు. వద్దు సార్. ఏంటను ఇది? జ్యూస్ తాగు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ ఎవరండి? నేనే మేడం. ఏమైంది? మీరు మాతో పోలీస్ స్టేషన్కి రావాలి మేడం. దేనికి? ఇండస్ట్రియలిస్ట్ ఆర్యవర్ధన్ గారి వైఫ్ మీద కంప్లైంట్ ఫైల్ చేశారు. కంప్లైంటా? ఏం కంప్లైంట్ చేశారు? మీనాక్షి అయ్యర్ అనే మారు పేరుతో వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తూ చీట్ చేశారని, కంపెనీ అకౌంట్స్ నుంచి మనీ కూడా మిస్ అయిందని, మెయిన్గా కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ని లీక్ చేసే ప్రయత్నం చేశారని మాకు కంప్లైంట్ చేశారు. దొంగతనమా? లేదండి, అదంతా అబద్ధం. నేను మీనాక్షి పేరుతో ఆ కంపెనీలో వర్క్కి జాయిన్ అన్న మాట నిజమే. నేను దొంగతనం లాంటిదేమీ చేయలేదు. ప్లీజ్ మేడం, నన్ను నమ్మండి ప్లీజ్. చూడండి ఇన్స్పెక్టర్, నిజానిజాలు తెలుసుకోకుండా కంప్లైంట్ ఫైల్ చేయగానే ఎలా వచ్చేస్తారు? తనెవరనుకుంటున్నారు? మిసెస్ ఆర్యవర్ధన్, అనురాధ ఆర్యవర్ధన్. చూడండి సార్, ఇది మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. తననేం అరెస్ట్ చేసి మేము తీసుకెళ్లట్లేదు, ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నాం. మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే స్టేషన్కి వచ్చి చెప్పండి. కానిస్టేబుల్స్, తనని తీసుకురండి. ఓకే మేడం. నో ఇన్స్పెక్టర్, యూ కాంట్ డూ దట్. సండే, సండే, డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వు. మనం తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అది కాదార్య, అను డబ్బులు దొంగతనం చేసిందంటున్నారు. సండే, మీ డ్యూటీ మీరు చేయండి మేడం. థ్యాంక్ యూ సార్. మేడం ప్లీజ్. భయపడకను. మనం ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో దాటాం. ఇది కొంచెం కష్టమైందే, పర్వాలేదు. దీన్ని కూడా అధిగమిస్తామనే నమ్మకం నాకుంది. నువ్వే తప్పు చేయలేదని నేను ప్రూవ్ చేస్తాను. మన అడ్వకేట్తో మాట్లాడి నిన్ను నేను బయటికి తీసుకొస్తాను. యూ డోంట్ వరీ.
అఖి అఖి ఏడవకమ్మా, అమ్మ వెంటనే వచ్చేస్తుంది, నువ్వు బాధపడకు. జండే అకి ఏం కాదమ్మా, ఊరుకో. మేడం రండి. మేడం, మిసెస్ అనురాధ గారు, మీ మీద అజయ్ వర్ధన్ గారు చీటింగ్ కేసు ఫైల్ చేశారు. మీరు నిజంగా కంపెనీ డబ్బును మాయం చేశారా? మీరు మీనాక్షి అనే పేరుతో ఆ కంపెనీలో చేరి కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ని తారుమారు చేశారట, అది నిజమేనా? మీ ఆస్తుల్ని, కంపెనీని మీ నుంచి లాగేసుకున్నారని మీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ ప్లాన్ చేశారని చెప్తున్నారు. దీనికి మీ సమాధానం? ఆర్యవర్ధన్ గారు, మిమ్మల్ని అందరూ ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు. అలాంటి మీరు ఇలాంటి మోసానికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? చాలా ఆపండి, దయచేసి ఆపండి. నేనే తప్పు చేయలేదు. నా భర్త కష్టపడి నిలబెట్టిన కంపెనీ నాశనం కాకూడదని తాపత్రయపడ్డానే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. నేను చేసిన పనికి నా భర్తని నిందించకండి ప్లీజ్. ఆయనకి దీంతో ఎలాంటి సంబంధం లేదు. అర్థం అవుతుందా? అంటే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేగా? మీకు కావాల్సిన నిజాలన్నీ త్వరలోనే బయటకొస్తాయి, వెయిట్ చేయండి. తొందరపడి అనవసరంగా నిందలు వేయకండి. మేడం, ఇదంతా నిజమేనా? కానిస్టేబుల్స్, వీళ్ళని క్లియర్ చేయండి. చెప్పండి మేడం. జరగండి, జరగండి. జరగండి మేడం, జరగండి. మేడం మీరండి. అమ్మా, 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 అమ్మా. నీ మంచితనం, ఓపిక ఎంతవరకు తీసుకొచ్చాయో చూసావా ఆర్య? అనుని ఈ పరిస్థితిలో చూడాల్సి రావడం నిజంగా మన దురదృష్టం. ఇంకా వాళ్ళని క్షమిస్తావా? లేజండే, ఎవరు చేసింది వాళ్ళకి తిరిగిచ్చేస్తాను. ఇంతవరకు సహనంగా సమస్యలను ఎదుర్కొనే ఆర్యవర్ధన్ని చూశారు. ఈ సమస్యల్ని సృష్టించిన వాళ్ళకి సరైన సమాధానం చెప్పే ఆర్యవర్ధన్ని చూస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.